ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు జన్మంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహు సప్తమంలో ఉన్నాడు, కేతువు జన్మలో ఉన్నాడు. కాబట్టి ఈ వారం వృషభ రాశి వారికి కొత్త కొత్త విపరీతమైనటువంటి ఆలోచనలు పుడతాయి. కృత్తికా నక్షత్రం వాళ్ళు ప్రయాణాలని బాగా చేసి వచ్చి చివరికి అనవసర ప్రయాణం చేశాం అనే ఒక నిర్ణయానికి వస్తారు. రోహిణీ నక్షత్రం వాళ్ళకి నడవడికలో ప్రవర్తనలో కూడా మార్పులు కలిగే అవకాశం బాగా కనిపిస్తోంది. కాబట్టి రోహిణీ నక్షత్రపు పిల్లలు విద్యార్థులు ఉన్నట్టయితే తల్లిదండ్రులు ఒక కంట వాళ్ళని కనిపెట్టి ఉండాలి. ఇక మృగశిర నక్షత్ర జాతకులు తాము పెట్టినటువంటి వ్యాపారానికి సంబంధించి పెట్టుబడిని ఎవరో ఒకరి ప్రోద్బలం చేత మరింత ఎక్కువగా పెట్టుబడి పెట్టేలా చేసి తీవ్రమైనటువంటి నష్టానికి గురి అయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది. దైవపరంగా చూసినట్లయితే శ్రీ విష్ణు సహస్రనామాల్ని పఠించడం మంచిది. అలాగే దేవాలయానికి ఏదైనా మరమ్మతుల వంటి వాటిని స్వయంగా వీరే వెళ్ళి అక్కడ పరీక్షిస్తూ పరిశీలిస్తూ చేయడం చాలా ఉత్తమమైనటువంటిది ఈ కాలంలో. ఈ వారం ఈ రాశివారు చేయకూడని పని ఎవరి సూచనల్ని ఎవరి సలహాల్ని అడగడం కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఉచిత సలహాలని సూచనల్ని పాటించకపోవడం కానీ చాలా మంచిది.